హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఒకవేళ బాగలేకపోయినా మంచి రోజులు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ మరీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదని నాకు ఈరోజే అర్థమైంది. తెలిసి దెబ్బైపోయాను. 400 రూపాయలకి కొందామని ఈ డైమార్ట్కి వచ్చి 4000 రూపాయలకు కొన్నాను. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నా ఇదే డీమార్ట్కి వచ్చి. ఇంట్లో ఆడవాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు కానీ జీతం వచ్చిందని మాత్రం చెప్పకూడదని నాకు ఆ రోజే అర్థమైంది. బుద్ధి లేక చెప్పే జీతం వచ్చిందని. మా జీతం వచ్చింది, ఇంట్లోకి సామాన్లు ఏం కావాలో చెప్పు తెచ్చుకుందామని. ఏమండి డీమార్ట్కి పోదామండి, డీమార్ట్లో అయితే చాలా ఉంటాయి, మనకు నచ్చినవని చాలా కొనుక్కోవచ్చు అంది. సరే పోనీలే కదా అని చెప్పి ఓకే చెప్పాను. అంతే, చిటికలో రెడీ అయ్యి వచ్చేసింది. ఇంకా రెడీ అయ్యి డీమార్ట్కి వచ్చాక చూస్తే బాస్కెట్లు వేసుకుంటా ఉంది ప్రతి ఒక్కటి, అది కావాలి ఇది కావాలని. సరే ఇంట్లోకి మనం వంట సెక్షన్ మనం పోం కదా, సరే అని చూస్తా ఉన్నాం. ఏమండి ఇది చూడండి అబ్బా ఎంత ఆఫర్, అబ్బా ఇది చూడండి, ఇదైతే మార్కెట్లో చాలా రేట్ ఉంది, ఇక్కడ కాబట్టి చాలా తక్కువకి వస్తుంది, 2 తీసుకుందామండి 3 తీసుకుందాం. ఎలాగోలాగా షాపింగ్ చేసుకొని ఇంకా క్యూలోకి వచ్చాం. క్యూలో నిలబడగానే మా వైఫ్ ఏమో ఇంకా ఏం కొనాలా అని ఆలోచిస్తుంది. నేనేమో ప్రతి మిడిల్ క్లాస్ మగుళ్ళలాగా ఆ సిస్టమ్ సైజ్ చూస్తూ ఉన్నా. ఒక్కొక్క ఐటెం స్కాన్ చేస్తుంటే అమౌంట్ ఎంత పెరుగుతుందా అని. 1000, 2000, 2500, 3000, 4000 అట్టా అమౌంట్ పెరిగే కొద్దీ గుండె జారిపోతూ ఉంది. ఏం చేస్తాం, ఏదైనా ఐటెం తీద్దామంటే తీయని పరిస్థితి, టెన్షను. సరే అని చెప్పి ఇంకా కళ్ళు మూసుకొని మొత్తం వేపించేస్తే బిల్లు చూస్తే 8000. ఏం అర్థం కాల. వచ్చింది జీతం 15000, 8000 వీటికి అయిపోయింది. అబ్బా 8000 పెద్ద బిల్లా అని కొంతమందికి అనిపిస్తుంది. దాంట్లో ఏం తప్పులేదు, ఎందుకంటే 80000 చేసేవాళ్ళు ఉంటారు, 800 చేసేవాళ్ళు ఉంటారు, 8000 చేసేవాళ్ళు ఉంటారు. అలాగా మళ్ళీ కొంతమందికి అనిపిస్తుంది, ఓయమ్మ 8000 అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం, ఒక్కొక్కరిది ఒక్కొక్క బడ్జెట్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన తీరు. ఇంటికి వచ్చి నాకు అనిపించింది ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదని. సిగ్గు లేకుండా ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకొని అవసరాలన్నీ ఒకవైపు, కోరికలన్నీ ఒకవైపు రాసుకొని షాపింగ్ చేస్తే చాలా బెటర్. లేదనుకో ఇలాగే ఇబ్బంది పడతారు. అది కాకుండా నెలాఖరున వాడికాడో వీడికాడో ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ అప్పు తీర్చలేక మళ్ళీ ఇంకో అప్పు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. అంతే, ఆ దెబ్బకి ఇంచుమించు 1.5 సంవత్సరం పట్టింది నేను మళ్ళీ డీమార్ట్కి వెళ్ళడానికి. మళ్ళీ ఈరోజే వచ్చా. సరే వచ్చా, కనీసం ఈసారైనా ప్లాన్ చేసుకోవద్దా? ఈసారి కూడా ప్లాన్ చేయలే. ఇంటికాడే అనుకున్నా, ఏముంటే 4 పప్పులు తీసుకుందాంలే, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇంకేమైనా పప్పు ఉంటే మహా అంటే 400 నుంచి 500 అవుతుందని. కాన్ఫిడెంట్, ఇది మామూలు కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. కొనేది 400కి 500కే కదా అని సంచి కూడా తీసుకురాలి. సేమ్. సరే లోపలికి వెళ్తే అప్పటికి చాలా జాగ్రత్తగా షాపింగ్ చేశాను. అయినా కూడా 400 కాదు, అయింది 4000. ఇది తక్కువ అమౌంటే, కానీ అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పుడు 4000 రూపాయల సరుకు, సంచి లేదు, ఎలా పెట్టుకోవాలా? 4000 రూపాయలు పెట్టి సరుకులు కొన్నా, 20 రూపాయలు పెట్టి ఆ కవర్ కొనలేకపోయినా. బాధ, అమితమైన బాధ. ఎందుకు అనవసరంగా 20 రూపాయలని. మొత్తానికి పడతా లేస్తా ఆ బండిలో సగం ఈ బండిలో సగం సర్దుతా ఉన్నా. మీరు కూడా ఇలాగే ఇబ్బంది పడుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని షాపింగ్ చేసుకోండి. ఓకే, బాయ్.